మండపం దగ్గర జానుకి నిజం చెప్పడానికి వచ్చిన విశ్వను జై అందరి చేత కొట్టిస్తాడు. ఒంటి నిండా గాయాలతో ఉన్న విశ్వ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక అప్పుడు విశ్వ వాళ్ళ అమ్మ నాన్న విశ్వ పరిస్థితి చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైందిరా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు విశ్వ బైక్ మీద నుండి పడిపోయానని చెప్పి వాళ్ళకి అబద్ధం చెబుతాడు. ఇక దాంతో విశ్వ రెస్ట్ తీసుకుంటూ ఉండగా విశ్వ తండ్రికి తెలిసిన అతను ఫోన్ చేస్తాడు. మీ అబ్బాయి విశ్వ ఉన్నాడా అండి అని చెప్పి అతను అడుగుతూ ఉంటే లేదండి, బైక్ యాక్సిడెంట్ జరిగితే రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటాడు. దాంతో అతను జరిగింది బైక్ యాక్సిడెంట్ కాదండి, అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు, మండపం దగ్గర బాగా కొట్టారని చెప్పడంతో ఇక విశ్వ తండ్రి ఆవేశంతో గన్ తీసుకొని మండపం దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క జై జానుల పెళ్లి పూర్తవుతుంది. అప్పగింతలు జరుగుతూ ఉంటాయి. జాను తన తల్లిదండ్రులను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను లక్ష్మితో అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎలా అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆడపిల్లకు పెళ్ళయ్యేంత వరకే తల్లి ప్రేమ తండ్రి ఆలన కావాలి, ఆ తర్వాత అన్నీ కూడా భర్త అవుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత జై చేతుల్లో జాను చేతిని పెడుతూ లక్ష్మి బాబు మా అమ్మాయిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జై ఇక మీదట జానుని మహారాణిలాగా చూసుకుంటాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. మరోపక్క విశ్వ తండ్రి గన్ తీసుకొని మండపం దగ్గరికి వచ్చేస్తాడు. మరి మండపానికి వచ్చిన తన అన్నయ్యని చూసి లక్ష్మి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పటికైనా జై నిజస్వరూపం జాను తెలుసుకోగలుగుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.